రైతులు పంట పండించడంపైనే కాదు అనంతరం కూడా కొన్ని యాజమాన్యపు మెళకువలను పాటించినట్లయితే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి సాగు లాభసాటిగా ఉంటుంది. మన ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటైన మిరపనే తీసుకుంటే చాలా ప్రాంతాల్లో 2-3 కోతలు కూడా అయ్యాయి. ఈ తరుణంలో అధిక ధర పొందాలంటే మిరప కోతల అనంతరం చేపట్టాల్సిన మెళకువలను గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న. విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే మిరప సాగుపై తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. అంతర్జాతీయంగా మిరప సాగులో మన దేశానిది మొదటి స్థానం. వర్షాధారంగా సాగు చేసే రైతులు ఎండుమిర్చి కోసం సాగు చేస్తుండగా నీటి వసతి ఉన్న రైతాంగం ఆరుతడి పంటగా పచ్చిమిరప సాగు చేసి చివరి కోతల్లో అవకాశాన్ని బట్టి ఎండుమిరప దిగుబడిని తీస్తున్నారు. అయితే అధిక శాతం ఎండుమిరప సాగు చేసే రైతులే ఎక్కువ. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 2-3 కోతలు అయ్యాయి. సాగునీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో 4-5వ కోతలకు సిద్ధమవుతున్నారు. అయితే సాగు మొత్తం ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పంట పండించిన రైతన్నలు కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. లేదంటే తాలు అధికంగా వచ్చి నిల్వలో అప్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే కోతలు అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్త్రీయ విధానాలను పాటించాలంటారు శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న. వాణిజ్య పంటలలో అతి ముఖ్యమైనది మిరప. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇప్పటికీ రైతాంగము ఈ పంటను కోస్తున్నారు. కానీ ఈ పంటను రైతాంగం కష్టపడి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కానీ ఈ పంటలో మంచి ధర మార్కెట్లో పొందాలంటే పంట కోసిన తర్వాత నాణ్యత ప్రమాణాలను పాటించాలి. ఈ నాణ్యతను బాగా ప్రమాణాలను పాటించాలంటే ముఖ్యంగా చెట్టు పైన ఎక్కువగా కాయలను ఎండకుండా చూసుకోవాలి. కాయలను కోసి కళ్ళల మీద ఆరబెట్టేటప్పుడు పడద వేసుకొని ఈ పడద పైనే ఆరబెట్టాలి. కోసిన కాయలను ఒకరోజు కుప్పగా పెట్టుకొని తెల్లారి మందంగా పరుచుకోవాలి. ముఖ్యంగా ఈ కాయలను కళ్ళం పైన ఎండబెట్టినప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మంచు పడే అవకాశాలు రాత్రిపూటలో ఉంది కాబట్టి మిరప మీద ఈ పట్టలను కప్పేయాలి. ఈ మంచు కనుక పడినట్లయితే, ఈ తేమ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అప్లోటాక్సిన్ అనే టాక్సిన్ వస్తుంది. ఇది శిలీంధ్రము, ఆస్పర్జిల్లసిస్ అనే శిలీంధ్రము పెరగడం వల్ల అప్లోటాక్సిన్ అనేది పెరుగుతుంది. డ్యామేజ్ అయిన కాయలను సపరేట్ చేయాలి. ఈ కాయల పైన మచ్చలు ఉన్నాయి ఏరేయాలి, తాలుకాయలు ఏరేయాలి. అదేవిధంగా పచ్చికాయలను సపరేట్ చేయాలి. పచ్చికాయలు కనుక ఆ కుప్పలో ఉంటే ఆ తేమతోని కూడా ఈ అప్లోటాక్సిన్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పట్టలను కప్పిన తర్వాత తీసేసి పొద్దున పూటే తీసి మళ్ళీ పల్చగా ఆరబెట్టుకోవడం వంటి చేసుకోవాలి. ఇంకా కొంతమంది రైతులు కళ్ళల మీద ఆరిన తర్వాత బస్తలలో తొక్కుకుంటారు. బస్తలో తొక్కే ముందు ఈ కాయలలో 10% లోపే తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ నాణ్యత ప్రమాణాలను అన్నింటినీ జాగ్రత్తగా పాటించినట్లయితే రైతాంగానికి మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది.